హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ చన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఈ వీడియోలో నేను ఐకియాలో షాపింగ్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఐకియాలో ఫుల్ టూర్ అంతా నేను లాస్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. యాజీజ్ ఒకటి అయితే నేను పోస్ట్ చేయలేదు. సో యాజీజ్లో ఏ ఆఫర్స్ ఉన్నాయో, ఏ ఐటమ్స్ ఈసారి ఆఫర్స్లోకి వచ్చాయో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము. సో నేను డైరెక్ట్గా యాజీజ్లోకి ఎంటర్ అయిపోయాను. మనకి కౌంటర్ నెంబర్ 17 దగ్గర డైరెక్ట్గా యాజీజ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. యాజీజ్లో ఐటమ్స్ అయితే ఎప్పటి వరకు ఉంటాయి అని అయితే చెప్పలేము. ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటుంది. మిగిలినవి లాగా ఇవైతే ఎక్కువ కాలం ఉండవు. సో ఏ ఐటమ్ అయినా మీకు నచ్చితే త్వరగా పర్చేస్ చేసుకోండి. అలాగే ఈ యాజీజ్ అన్న, సర్క్యులర్ హబ్ అన్న ఏదైనా ఒకటి. ఇంతకుముందు దీన్ని సర్క్యులర్ హబ్ అనేవాళ్ళు, ప్రెజెంట్ అయితే దీన్ని యాజీజ్ అంటున్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం యాజీజ్లోకి వెళ్ళిపోదాము. ఈసారి యాజీజ్లో చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే మంచి మంచి చైర్స్, సోఫాస్, టేబుల్స్ ఇవన్నీ చాలానే అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ నేను చూపిస్తుంది అయితే చాలా పెద్ద మిర్రర్. నిజంగానే సైజు చాలా పెద్దగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2799. బట్ వాల్కి అయితే హ్యాంగ్ చేసి లోపలైతే పెట్టారు. కొంచెం పెద్ద మిర్రర్స్ కోసం చూసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ తక్కువ ప్రైస్లోనే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న క్యాబినెట్ టైప్. అంటే మనం సైడ్ ర్యాక్స్గా పెట్టుకుంటుంటాం కదా బెడ్రూమ్లో, అలా చిన్న చిన్న షెల్ఫ్స్. సో అలా అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 3799 రూపీస్. నెక్స్ట్ అలాగే ఇంకొక ర్యాక్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2299 రూపీస్. దీనికైతే ఇలా 2 ర్యాక్స్ వచ్చాయి. సైడ్ టేబుల్గా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ట్రే అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1499. కింద ఇలా స్టాండ్ లాగా వచ్చింది. మొక్కలు లేదా అలాంటివి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వ్యాజెస్ అనమాట. అంటే షో కేస్గా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్ వాజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 339 రూపీస్. చూసారు కదా, మంచి గ్లాస్ ఐటమ్ లాగా వచ్చేసింది. దీన్ని డెకరేటివ్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే వ్యాజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టేబుల్ అనమాట. చిన్న టేబుల్ లాగా వచ్చింది, లేదంటే స్టూల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 4999 రూపీస్. నెక్స్ట్ ఇవి కూడా చిన్న చిన్న టేబుల్సే. సో ఇవన్నీ మన డెకరేటివ్ పర్పస్కి కానీ, లేదంటే మన అవసరానికి తగినట్టుగానే యూస్ చేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ టేబుల్ అయితే ఇలా డిఫరెంట్ షేప్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 2299 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవి కూడా టేబుల్స్ అనమాట. అంటే కొంచెం సన్నగా పొడవుగా వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5000 వరకు ఉంది. ఇలా 2 కలర్స్ అయితే వచ్చాయి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ ర్యాక్ వచ్చేసి 7799 రూపీస్ పడుతుంది. సో కింద ఇలా 2 ర్యాక్స్ అయితే వచ్చాయి. ఒకటైతే ఓపెన్ లాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మంచి ఎల్లో కలర్ సోఫా. ఇదైతే చాలా పెద్దగా ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఆల్మోస్ట్ ఇది 3 సీటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 17999 రూపీస్. ఎడ్జెస్ అయితే కొంచెము కలర్ చేంజ్ అయినట్టు అనిపించింది, కానీ మనం కవర్ వేసుకుంటే అది కవర్ అయిపోతుంది. సో ఇదైతే చూడడానికి చాలా బాగుంది, ఏ డ్యామేజ్ కూడా లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా సింగిల్ సోఫా లాగా వచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 30,000 ఉంది. సో ఇది అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది ప్రైస్. నెక్స్ట్ ఇది వచ్చేసి సోఫా కమ్ స్టోరేజ్ టేబుల్ లాగా యూస్ చేసుకునేది. సో దీని కింద అయితే ఇలా స్టోరేజ్కి మనము బెడ్షీట్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో లేదంటే ఇది సోఫాలా కూడా యూస్ చేసుకోవచ్చు మనం కూర్చోడానికి అలా. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10,000 వరకు పడుతుంది. ఈసారి ఇలా చిన్న చిన్న ర్యాక్స్ చాలానే వచ్చాయి. సో దీనికైతే ఇలా లాక్ అయితే ఉంది, డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ కాలేదు. దీని ప్రైస్ వచ్చేసి 8499 రూపీస్ అయితే ఉంది. కానీ నెక్స్ట్ ఏ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూసేద్దాము. వచ్చేసి సోఫాలకి కవర్స్ వేసుకుంటూ ఉంటాం కదా, అవన్నమాట. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి, ఇలా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 1999 రూపీస్ అయితే పడుతుంది.
తర్వాత ఇవైతే స్కెచ్ పెన్స్లా యూజ్ చేసే పెన్స్ అనమాట. పిల్లలకి చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ ఇది ఇంతకుముందు తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ ఉంది. వీటిలో అయితే 2-3 కాంబినేషన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్స్ చూసుకొని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రాస్ అనమాట. ఇవి గ్లాస్వి. వీటితో పాటు వీటిని క్లీన్ చేసుకునే ఒక చిన్న బ్రష్ కూడా వచ్చేసింది. దీని ప్రైస్ వచ్చేసి 229 రూపీస్. తర్వాత ఇవి బుట్ట అనమాట. సో దీన్ని మనకు కావాల్సిన విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. సో స్టోరేజ్ పర్పస్గా అయినా లేదంటే డెకరేటివ్ పీస్లా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదంటే కిచెన్లో ఆనియన్స్ అలాంటివి వేసుకోవడానికి కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు. అంటే మల్టీపర్పస్గా మనకు కావాల్సినట్టు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు.
చూసారు కదా, ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించిన ఈ యాజ్ ఈజ్లోని ఐటమ్స్ క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వాటితో పాటు మరే డౌట్స్ ఉన్నా ఈ వీడియో గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై రూపంలో సమాధానం చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.